ఈరోజు ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంకా మన నియోజకవర్గం విశాఖపట్నం ఈస్ట్కి వచ్చేగల ఇక్కడ ఒక మాస్ మహారాజా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఉన్నాడు. ఏమా మాస్ మహారాజా కరెక్టేనా? నిరంతరం ప్రజల్లో ఉంటాడు. అందుకే మీరు ఆశీర్వదించారు, దీవించారు, 3 సార్లు మంచి మెజార్టీతో గెలిపించారు. నాకు తెలిసినంత వరకు ఈ మాస్ మహారాజా ఏకైక శాసన సభ్యుడు. సెక్యూరిటీ ఉండదు, హంగులు ఉండవు. మా ఆంటీని వెనుక కూర్చోబెట్టి సినిమాకి తీసుకెళ్తానని అబద్ధం చెప్పి బుల్లెట్ తీసుకెళ్లి ప్రతి వీధి తిరిగి ప్రజలు ఎలా ఉన్నారని చూస్తారు. ఆయనకి అసలు కుటుంబంతో సమయం ఎట్లా గడపాలో కూడా తెలీదు. ఆయనకు తెలియదు తల్లి. ప్రజలైన కుటుంబం అని భావిస్తాడు. నిరంతరం ప్రజల్లో ఉంటాడు. అసలు తెలుగుదేశం పార్టీలో ఇలాంటి మాస్ మహారాజనే లేడు. వన్ అండ్ ఓన్లీ వెలగపూడి రామకృష్ణ బాబు గారు. ఆనాడు హుదూద్ విశాఖపట్నాన్ని కొడితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రామకృష్ణ బాబు గారు అహర్నిశలు ప్రజల కోసం పనిచేశారు. 7 రోజుల్లో నార్మల్సీ, అంటే హుదూద్ వచ్చే ముందల ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణం తీసుకొచ్చారు. ప్రతి ఇంటికి కరెంటు ఇమ్మీడియట్ గా తీసుకొచ్చారు. నిరుపేద కుటుంబాలకు ఉచితంగా పాలు, కూరగాయలు ఆనాడు మేము అందజేశాం. అంతెందుకు ఆయన ప్రతి గడప దొక్కి పెద్ద ఎత్తున విశాఖపట్నం ఈస్ట్ కి నిధులు తీసుకొచ్చిన వ్యక్తి. 100 పడకల హాస్పిటల్ ఆనాడు ఏర్పాటు చేశాం. 100% ఎల్ఈడి వీధి దీపాలు తీసుకొచ్చాం. అవసరమైన మేరకు రీటైనింగ్ వాల్స్ కట్టాం. ఇండోర్ స్టేడియం ఆయన కోరిక మేరకు ఆనాడు శాంక్షన్ చేశాం. సింహాచలం భూమిలో ఆనాడే చాలా మందికి పట్టాలు అందించాం. ఏకంగా వాటర్ ట్యాంకులు కట్టాం. పిహెచ్సిలు ఏర్పాటు చేశాం. ఆర్కే బీచ్, ఉడా పార్కులు కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇంకా మత్స్యకారులు కూడా ఆనాడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఆదుకుంది. వలలు, బోట్లు, ఐస్ బాక్సులు, మోపెడ్లు ఆనాడు సబ్సిడీ ద్వారా మీకు అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక బుల్లెట్ వేసుకుని మీ దగ్గరకు వచ్చే వ్యక్తి వెలగపూడి రామకృష్ణ బాబు గారు. అసలు అవినీతి అంటే ఏంటో కూడా ఆయనకు తెలియదు. చాలా సింపుల్ గా బతికే వ్యక్తి. ఇప్పుడు కూడా 1200 రూపాయలు విలువైన డబ్బా ఫోన్ పట్టుకుని తిరుగుతాడు ఈయన. ఇప్పుడే మీటింగ్ జరిగితే టెక్నాలజీతో అందరం గడప గడప వెళ్ళాలని నేను కోరితే, నాకు ఈ టెక్నాలజీ అంతా నాకు తెలియదు, నన్ను ఇబ్బంది పెట్టదబ్బా అంటాడు. ఆ స్మార్ట్ ఫోన్ వాడుతూ నాకు తెలియదులే, నాకెందుకు ఆ డబ్బా ఫోన్ చాలే అంటాడు. అంటే ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి, ఎప్పుడు మీ తరపున పోరాడే వ్యక్తి, ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి వెలగపూడి రామకృష్ణ బాబు గారు. నేను అంతేనా? గట్టిగా చప్పట్లు కొట్టాలి స్వామి.